గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 1వ తరగతి రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి 3వ రోజు కార్యక్రమాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం 3వ రోజు మనం ఆనందం ఆనందం అనే బాలగేయం నేర్చుకుందాం. ముందు నేను పాడుతాను, తర్వాత మీరు వెనకాల పాడే ప్రయత్నం చేయండి. ఆనందం ఆనందం ఆటల పిల్లలకు ఆనందం, ఆనందం ఆనందం పాటల పిల్లలకు ఆనందం, ఆనందం ఆనందం ఆటలు పాటలే ఆనందం, ఆనందం ఆనందం అల్లరి పిల్లలకు ఆనందం. పిల్లలు, గేమ్ విన్నారు కదా. ఈ గేమ్లో పిల్లలందరికీ ఏ విషయం అయితే ఆనందంగా ఉంటుందో చెప్పారు. మీరు ఏ సందర్భాల్లో ఆనందంగా ఉంటారో మీ టీచర్ గారికి చెప్పండి. పిల్లలు, ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆట వస్తువులు ఉన్నాయి కదా, బొమ్మలు ఉన్నాయి కదా. వీటిల్లో మీరు వేటితోటి ఆడుకుంటారో దానికి 0 చుట్టండి. ఉదాహరణకి మీరు ఈ బాల్ తోటి ఆడతారనుకోండి, దీనికి ఇలా 0 చుట్టండి. అలాగే మీరు ఇదిగోండి షటిల్ బ్యాట్ తోటి ఆడతారనుకోండి, దీనికి ఇలా 0 చుట్టండి. అలాగే మీరు వేటితోటి అయితే ఆడుకుంటారో వాటన్నిటికీ 0 చుట్టండి. పిల్లలు, ఇప్పుడు చూడండి, ఈ కృత్యంలో మిమ్మల్ని గీత పైనుంచి కిందకి గీయమన్నారు. అంటే మీరు ఇలా పైనుంచి కిందకి గీయాలన్నమాట. వీటన్నిటిని అలాగే గీయాలి. తర్వాత ఇది చూడండి, ఈ పక్క నుంచి ఈ పక్కకి గీయమన్నారు. అంటే ఈ గీతని మీరు ఇలా గీయాలన్నమాట. ఈ గీతలన్నిటిని మీరు అలాగే గీయాలి. ఇప్పుడు ఈ గీత ఉంది కదా, కింద నుంచి పైకి గీయమన్నారు. అంటే ఇలాగ గీయమన్నారు. దీంట్లో ఉన్న గీతలన్నీ మీరు అలాగే గీయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడండి గీతలు, వీటిని ఎలా గీయాలంటే పైనుంచి కిందకి ఇలా గీయాలి. ఈ గీతలన్నిటిని మీరు అలాగే గీయాలి. చక్కగా గీసి మీ టీచర్ గారికి చూపించండి. దీంతో మీకు తెలుగు పూర్తయింది. పిల్లలు, డే 3లో ఇంగ్లీష్కి సంబంధించి మనం లెట్ us టాక్ అనేటువంటి ఈ పాఠం నేర్చుకుందాం. దీనిలో మనం ఇంతకుముందు క్లాస్లో గ్రీటింగ్స్ నేర్చుకున్నాం కదా. గ్రీట్ యువర్ ఫ్రెండ్. చూడండి, ఈ బాబు ఏమన్నాడు, ఈ బాబు ఎలా అన్నాడో మీరు కూడా మీ ఫ్రెండ్ తోటి అనండి. మీ ఫ్రెండ్ మీకు కూడా అలాగే సమాధానం చెప్తుంది. హలో, హౌ ఆర్ యూ. ఇప్పుడు ఫ్రెండ్ ఏమని చెప్పాలంటే ఐ యామ్ హ్యాపీ టుడే అని చెప్పాలన్నమాట. ఓకే, ఇది మిగతా ఫ్రెండ్స్ అందరితో కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ఒక రైమ్ నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ రైమ్ పాడేద్దామా? ముందు నేను పాడతాను, తర్వాత మీరు పాడండి. హలో హలో కెన్ యూ వేవ్, హలో హలో కెన్ యూ వేవ్, yes I can I can wave, yes I can I can wave. పిల్లలు, ఈ పిక్చర్లో ఈ బాబు ఏం చేస్తున్నాడు? జంప్ చేస్తున్నాడు. ఈ పాప ఎస్ క్లాప్, ఈ పాప ఎస్ డాన్స్, బాబు ఎస్ రన్. వెరీ గుడ్. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యాక్టివిటీని చూడండి ఒకసారి. ఇక్కడ ఐ కెన్ డాన్స్ ఎవరంటున్నారు ఈ ముగ్గురు పిక్చర్లో? ఎస్, ఈమె అంటోంది. ఎందుకంటే ఈ బాబు రన్నింగ్ చేస్తున్నాడు, ఈమె రీడింగ్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఐ కెన్ జంప్ ఎవరు జంప్ చేస్తున్నారు? ఈ బాబు జంప్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ రౌండప్ చేయాలి. ఐ కెన్ షేర్ మేము పంచుకుంటున్నాం. ఎవరు? ఎస్, వీళ్ళిద్దరూ పంచుకుంటున్నారు. ఐ కెన్ క్లైంబ్ ఇక్కడ ఎవరో ఎక్కుతున్నారంటే ఎవరు ఎక్కుతున్నారు? ఈ బాబు నిచ్చెన ఎక్కుతున్నాడు. ఐ కెన్ క్లాప్ ఇక్కడ ఎవరో చప్పట్లు కొడుతున్నారంటే ఎవరు కొడుతున్నారు? ఈ బాబు కొడుతున్నాడు. వెరీ గుడ్, బాగా చేశారు పిల్లలు. ఇప్పుడు మనం ట్రేస్ చేద్దాము. నేను చెప్పినట్టుగానే చేయండి మీరు. ఇప్పుడు ఈ గీతని ఇలా కాదు, ఇలా చేయాలన్నమాట. ట్రేస్ అంటే డౌన్వర్డ్.
ఇలా డౌన్వర్డ్ చేయాలి. ఇదిగోండి దీన్ని కూడా ఇలా డౌన్వర్డ్ చేయాలి, గీత ట్రేస్ చేయాలి. మొత్తం ఈ లైన్ అంతా కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని ఎలా చేయాలి అని అంటే ఈ కార్నర్ నుంచి ఇలాగా ట్రేస్ చేయాలి. ఇదిగోండి ఇలా ట్రేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ట్రేస్ చేయాలంటే ఈ పక్క నుంచి ఈ పక్క ఇలా ట్రేస్ చేయాలి, ఈ పక్క నుంచి ఈ పక్క ఇలా ట్రేస్ చేయాలి. ఇవన్నీ కూడా అలాగే ట్రేస్ చేయండి. వెరీ గుడ్, మీరు అన్ని యాక్టివిటీస్ బాగా చేశారు పిల్లలు. ఇప్పుడు మనం మ్యాథ్స్ చేద్దాం. దీనిలో చూడండి బిగ్ స్మాల్. ఇదిగో చూడండి ఇక్కడ ఈ బాల్ చాలా బిగ్. మరి కింద ఉంది ఇది మార్బుల్ గోళి, ఇది స్మాల్. సో ఒక రైమ్ పాడదామా? నేను పాడితే వెనకాల పాడండి. బిగ్ 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 ది బాల్ ఈజ్ బిగ్, డూ యూ నో దిస్? As I know that the ball is big. Small, 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 the marble is small. Do you know this? As I know that the marble is small. Yes, ball is big, marble is small. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పిక్చర్లో చూడండి, ఈ మ్యాన్ బిగ్, ఇదిగోండి ఈ బాయ్ స్మాల్. కౌ బిగ్, కాఫ్ స్మాల్. డాగ్ ఈజ్ బిగ్, పప్పీ ఈజ్ స్మాల్. దిస్ క్యాన్ ఈజ్ బిగ్, దిస్ క్యాన్ ఈజ్ స్మాల్. ఇలా ఇక్కడ స్మాల్ బిగ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి 2 కప్స్ ఉన్నాయి. ఈ కప్లో ఏదైతే స్మాల్ కప్ అక్కడ టిక్ పెట్టండి. ఇది స్మాల్ కప్ కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాలి. పిల్లలు ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫ్రూట్స్ ఇచ్చారు కదా, ఈ 2 ఫ్రూట్స్లో మనం బిగ్ ఫ్రూట్కి కలర్ వేయాలి. ఎస్, ఇది బిగ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలుసు కదా, సో వాటర్ మిలన్, ఆ కలర్ వేయాలి. ఇక్కడ టూ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ప్లమ్, మీకు తెలుసు కదా, రేగుపండు. సో దీనికి మీరు వేయాలి, ఎందుకంటే స్మాల్ ఫ్రూట్ అడిగారు కాబట్టి కలర్ వేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో బిగ్ యాపిల్ ఏది? అందుకని ఇక్కడ టిక్ పెట్టాలి. ఈ రెండిట్లో స్మాల్ బుక్ ఏది? ఎస్, ఇది, కాబట్టి ఈ బాక్స్లో టిక్ పెట్టాలి. పిల్లలు ఇక్కడ ఉన్న పిక్చర్స్ జాగ్రత్తగా చూడండి. ఈ 2 పిక్చర్స్లో స్మాల్ పిక్చర్కి ఎల్లో కలర్ ఏమన్నాడు, స్మాల్ బర్డ్కి ఎల్లో కలర్, బిగ్ ప్యారెట్కి గ్రీన్ కలర్ వేయాలన్నమాట. అంటే దీనికి ఎల్లో కలర్ వేయాలి, దీనికి గ్రీన్ కలర్ వేయాలి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి మ్యాచ్ ఏమన్నాడు. సో బిగ్ యాపిల్, స్మాల్ యాపిల్, బిగ్ బుక్, స్మాల్ బుక్, బిగ్ ట్రీ, స్మాల్ ట్రీ, బిగ్ ఫ్లవర్, స్మాల్ ఫ్లవర్, ఇలా మ్యాచింగ్ చేయాలి. దీంతో మీకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. చాలా చక్కగా చేశారు. మీకు అభినందనలు పిల్లలు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్ని రోజులకి సంబంధించి మీకు ఏ రోజు వీడియో ఆ రోజు రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.